హాయ్ ఫ్రెండ్స్, ఈ ధనియా వీటిని ఏంటంటే ఫ్రై కర్రీస్కి మసాలా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని మిక్సీ పడతాకని చూపిస్తున్నా మీకు. ఎండుమిరకాయలు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. జీడిపప్పు, వేరుశనగపప్పు అనమాట, పల్లిపప్పు. ఏమో జీడిపప్పు, ఇదేమో పల్లిపప్పు అనమాట. ఇవి అనమాట ఫ్రెండ్స్. ఓన్లీ ముందుగా ఎండుమిరకాయలు వేసి వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ లేకుండానే ఫ్రై అనమాట. వెజ్ కర్రీస్కి మసాలా పౌడర్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ ఐటమ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి ఎండుమిరకాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు, వేరుశనగపప్పు, నువ్వులు అనమాట. ఇవంతా కూడా ఫ్రై చేసి వెజ్ కర్రీస్కి, ఓన్లీ వెజ్ కర్రీస్కి ఫ్రైకి అనమాట ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ ఎస్కే ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కలిపి ఫ్రై అయిపోయినాయి అనమాట. లాస్ట్లో జీడిపప్పు కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇందులో నువ్వులు, జీడిపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిరకాయలు, ఎండు కొబ్బరి అనమాట. ఓన్లీ ఎగ్ ఐటమ్స్ అనమాట ఫ్రై చేసి దీన్ని మిక్సీ పట్టేసి అరటికాయ కర్రీలోను, బంగాళదుంపలోను, బీరకాయ, ఇంకా వెజ్ కర్రీస్ అన్నింటిలోనే వేసుకోవచ్చు అనమాట మసాలా. ఓన్లీ ఫ్రై కర్రీస్లోకి పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అన్నీ కూడా మీకు మసాలా దినుసులన్నీ పెట్టి చూపించా కదా. ఇది మిక్సీలో పట్టేసన్నమాట. ఇది కాకరకాయ ఫ్రైకి, మళ్ళీ బెండకాయ ఫ్రైకి, దొండకాయ ఫ్రైకి, అన్నిటిలోనూ ఫ్రై కర్రీస్ కూడా ఉపయోగిస్తారన్నమాట. ఓన్లీ అజ్కే. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.